guys, welcome back to my channel. So ఇదైతే ఇండియా వెళ్ళే ముందు రోజు అనమాట. సో కొంచెం తీసుకునే స్టఫ్ ఉంటుంది కదా, లైక్ బేసిక్ చాక్లెట్స్ అండ్ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవడానికి నెక్స్ట్కి అయితే వెళ్ళామన్నమాట. సో జస్ట్ కొంచెమే షూట్ చేశాను అండ్ డేట్స్ తీసుకున్నాం. ఇక్కడ అయిపోయింది బిల్ పేమెంట్. ఆ రోజు ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా ఉండింది. ఇది బిల్ అనమాట, అదే చూపిస్తున్నా. సో చాలా ఘోరంగా ఉంది ట్రాఫిక్ అండ్ హెడేక్ అయితే నాకు బీభత్సంగా వచ్చిందనమాట. ఎందుకో తెలీదు, మేము ఇంటర్నేషనల్ సిటీ నుంచి షార్జా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉండింది ఆ రోజు పర్టికులర్లీ. సో కిట్టు ఆఫీస్ నుంచి రాగానే స్టార్ట్ అయ్యాము. మాకు రిటర్న్ వెళ్ళడానికి చాలా టైం పట్టేసింది. అంటే మేము చాలా వర్క్స్ అని పెట్టుకుని వెళ్ళామన్నమాట. అండ్ మిద్దీఫ్కి అయితే వచ్చాం. బాడీ అండ్ బాత్ వర్క్స్ దగ్గర కొన్ని ఐటమ్స్ తీసుకుని ఇంకా డిన్నర్ కూడా మేము మిద్దీఫ్లోనే చేసేసాము. నేనైతే బేసిక్ సలాడ్లా తినేసాను అనమాట. హెవీగా ఏం తినాలనిపించలే. అండ్ ఇది నెక్స్ట్ డే బయలుదేరే రోజు. ఇది లగేజ్ అయితే కార్లో షిఫ్ట్ చేసేసాము అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. నా ఫ్లైట్ అరౌండ్ 11కి ఉండింది. సో మేము 7:30, 8కే స్టార్ట్ అయిపోయాము. సో దట్ లాంజ్లో అయినా వెయిట్ చేయొచ్చు, టైంకి వెళ్ళిపోదామని చెప్పి. ట్రాఫిక్ వి నెవర్ నో కదా. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. కిట్టు లగేజ్ డ్రాప్ చేసి వెంటనే వెళ్ళిపోయారనమాట. బికాజ్ అక్కడ వెయిట్ చేసే అంత టైం ఉండదు. సో అందుకు అండ్ గుడ్ బైస్ చెప్పేసుకుని వెళ్ళిపోయాం. 1 వీక్ కోసమే. సో అంత ఎమోషనల్ ఏం లేదు, జస్ట్ 1 వీకే కాబట్టి ఫాస్ట్గా అయిపోద్ది అనుకున్నాం. సో ఇక్కడ అయితే బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వెయిటింగ్ అయిపోయింది అండ్ మెట్రోలో అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. జస్ట్ వేరే లొకేషన్కి, ఇన్సైడ్ మెట్రోనే ఇది. టర్మినల్ 1కి అయితే వెళ్ళిపోయాము. సో నేనైతే సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసుకుంటూ స్టార్ట్ అయిపోయింది జర్నీ అయితే. సో ఇక నేను బోర్డింగ్ చెక్ చేసుకుంటున్నా గేట్ నెంబర్ ఏంటి అని. అండ్ ఇది చిన్న బేసిక్ లుక్ ఇద్దామని చెప్పి మీకు తీసాను అనమాట. దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లాగే అనిపించింది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో అది అండ్ తిరుగుతూ ఉన్నాను లగేజ్తో పాటు కదా, అలా వాకింగ్ అయిపోయింది మొత్తం ఆ రోజంతా. అండ్ ఇది ఫుడ్ కోర్ట్ లాగా ఫుడ్ ఏరియా ఉంటుంది అండ్ నాకైతే లాంచ్ యాక్సెస్ దొరికింది. సో నేనైతే వెళ్ళిపోయాను. నేను ఆల్రెడీ డిన్నర్ చేసి వచ్చా, జస్ట్ ఊరికే ట్రై చేద్దామని చెప్పి కొన్ని ఐటమ్స్ తీసుకుని ట్రై చేసేసాను. అండ్ మ్యాండేటరీ మనకి సెల్ఫీస్ ఉంటాయి కదా, అవి తీసుకుని అండ్ కాఫీతో పాటు కొరియన్ డ్రామా ఎంజాయ్ చేస్తున్నాను. కాఫీ అయితే నాకు చాలా నచ్చింది, బాగుండింది కాఫీ, మంచి రిలాక్సింగ్గా అనిపించింది అనమాట. సో ఆల్మోస్ట్ నేను 1.5 అవర్ ముందే వచ్చేసాను కాబట్టి వెయిట్ చేస్తూనే ఉన్నా. అయిపోయింది టైం అండ్ బోర్డింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము, అంటే ఫ్లైట్ ఎక్కేయడానికి బోర్డ్ అవ్వడానికి. సో జస్ట్ నా అవుట్ఫిట్ చెక్ చూపిస్తున్నా. అండ్ ఆ బ్యాగ్లో అయితే నా పాస్పోర్ట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ట్యాబ్ అయితే నేను క్యారీ చేస్తున్నాను చేతితో. సో అది అండ్ ఇక్కడైతే ఫ్లైట్ అయితే బోర్డ్ అయిపోతుంది. సో అది నేనైతే ఇండిగో ఫ్లైట్ ఎక్కాను. నాకైతే ఇండిగో అస్సలు నచ్చలేదు. ఏమో నేను మిడ్నైట్ వల్ల లేదంటే బాత్రూమ్కి దగ్గరలో వచ్చింది నాకు. అసలు నిద్ర కూడా లేదనమాట, అస్సలు నిద్ర పట్టలేదు. హెడేక్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. పడుకుందామన్నా కూడా అస్సలు ఫ్రీగా లేదనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇట్స్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకైతే ఇండిగో. నేను చూసారా నా ఫేస్ ఎంత డల్ అయిపోయిందో. సో అది అండ్ హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయాను. హైదరాబాద్ నుంచి నాకు లేఓవర్ కూడా పెద్ద ఎక్కువసేపు టైం లేకుండే, ఎందుకంటే నా లగేజ్ రావడమే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ నేను రీచెక్ ఇన్ చేసుకోవాలి కదా. సో అది అండ్ ఇక్కడ మా పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటా అని టెన్షన్ అయితే ఉండిందనమాట. వ్యూ అయితే చాలా చాలా బాగుండింది. వైజాగ్లో అయితే ల్యాండ్ అయిపోయాను అండ్ రియాక్షన్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, కింద నేను ట్యాగ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఈ 1 వీక్ ఎలా ఎంజాయ్ చేశాను ఏంటి అనేది నా ఇండియన్ వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై గైస్.